నాకు ఇది ఉంది, నేను ఇది అనుకుంటూ ఉన్నాను, ఇలా చేస్తే బాగుంటుంది, దేవుని చిత్తం కూడా నా జీవితంలో నెరవేర్చబడాలి, నేను ఖచ్చితంగా చేస్తాను, కానీ ఇది నాకు చాలా ఇష్టము కాబట్టి ఇది కూడా జరిగితే బాగుంటుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అది కమిటెడ్ లైఫ్ కాదు. కేవలం ఆయన ఏమనుకుంటూ ఉన్నాడో అది మాత్రమే ఉండేదే కమిటెడ్ లైఫ్. ఇంకొంతమంది అనుకుంటూ ఉంటారు, నాకు ఇది ఇష్టం లేదు కానీ దేవుడు నన్ను ఇలా చేయమంటున్నాడు, ఇవన్నీ అంటే నాకు ఇష్టం కానీ దేవుడు ఇష్టం లేని ఇవన్నీ నాకు ఇవ్వడం జరిగింది. అది కూడా కరెక్ట్ కాదు. నీ ఇష్టాలు వేరు, ఆయన ఇష్టాలు వేరు కాదు. ఒకవేళ నీ ఇష్టాలు ఆయన ఇష్టాలు కాకపోయినా ఆయన ఇష్టాలు అనబడేవి నీవు ఎప్పుడైతే తెలుసుకుంటావో అవన్నీ కూడా నీ ఇష్టాలుగా మారిపోవాలి. 37వ కీర్తన 4వ వచనంలో ఉన్న రెవల్యూషన్ అదే. ఆయన ఇష్టములే, ఆయన వాంఛలే మన వాంఛలు, ఆయన వాంఛలే మన వాంఛలుగా అయిపోవాలి. మనం వాటిని చేసేసుకోవాలి.